ఒక నీలిరంగు అందమైన బాత్రూంలో టోటో టాయిలెట్ బ్రషీ, టూత్ బ్రష్టక్కీ, రబ్బర్ డక్సోపీ, సబ్బుట్టియాలి, తువ్వాలు బబ్లీ, షాంపూ ఆల్ కలిసి అల్లరి చేస్తూ ఉండేవి. ఒకరోజు బ్రషీ సింక్ దిగువు ఒక పుస్తకం కనుగొన్నాడు. కొత్తగా ఏదైనా చేద్దాం అన్నాడు. అందరూ చేరి టోటో చదివాడు. కాని అది ఆటల పుస్తకం కాదు, శుభ్రం చేసే పనుల పుస్తకం. ఈరోజు మిక్స్ చేసి చూసుకోండి అని రాసి ఉంది. అవి దానిని తప్పుగా అర్థం చేసుకున్నాయి. డక్కీ టోటో తలపై కూర్చుంది. టాలీ టూత్ బ్రష్ పనిచేసింది. సోపీ అందరికీ షాంపూ పోసింది. బ్రషీ తువ్వాల్లా ఆరబెట్టింది. టోటో ఎక్సర్సైజ్లు చేయడం మొదలెట్టాడు. బాత్రూం మొత్తం అల్లకల్లోలం అయ్యింది. బుడగలు ఎగిరాయి, తువ్వాళ్లు జారాయిడక్కీ చిలిపిగా చిలకరించింది. టూత్ పేస్ట్ ఎక్కడికక్కడ పడ్డది. అందరూ పడిపోయి నవ్వుకుంటూ ఉన్నప్పుడు డక్కీ అంది, అయ్యో, పుస్తకం మీనింగ్. మనం పనులు మిక్స్ చేయమని కాదు, సహకారం చేయమని. అందరూ ఆలోచించి ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరికీ వాళ్ళ పని ఉంది అన్నాడు టోటో. అందరం మన పని సరిగ్గా చేస్తేనే బాత్రూం అందంగా ఉంటుంది. వాళ్లు కలిసి బాత్రూంని శుభ్రం చేశారు. బ్రషీ స్క్రబ్ చేసి సోపీ, బుడగలు చేసి బబ్లీ, వాష్ చేసి టాలీ, ఆరబెట్టిడక్కి చివర నీళ్లు చల్లింది. టోటో సంతోషంగా పర్యవేక్షించాడు. సాయంత్రానికి బాత్రూం మెరిసిపోయింది. నీతి: ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారు. మన పని మనం సరిగ్గా చేస్తూ కలిసి పనిచేస్తేనే పని బాగా జరుగుతుంది.